వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడి పళ్ళు ఊరించేస్తాయి. పండ్ల సంగతి అటుంచితే పచ్చి మామిడికాయలతో రకరకాల పచ్చళ్ళు తయారు చేయటం మన భారతీయ ఇళ్లలో ఒక సాంప్రదాయం. వేసవిలో షురు అయ్యే ఆవకాయ పచ్చళ్ల సీజన్లో మామిడి ముక్కలు కొట్టేవారికి భలే గిరాకీ ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ సైజులో ముక్కలు కొట్టాలి. అయితే పుల్లటి రుచులతో నోరూరించే మామిడి పచ్చడి మాత్రం ముక్కలు కొట్టే వారికి మాత్రం చేదునే మిగుల్చుతోంది. తమకు స్థిరమైన నివాసం లేకపోవడంతో సీజన్లో వ్యాపారం కూడా ఆశించిన స్థాయిలో జరగటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలం అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మామిడికాయ. ఇటు చూసుకుంటే పండిన మామిడికాయలు అంటే మామిడి కాయలు కొనుక్కోవడానికి అయితే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చినట్టు కనిపిస్తుంది. అయితే పచ్చడి పట్టుకోవడానికి అయితే మామిడికాయ ముక్కలను కొట్టించుకోవడానికి కూడా ఈ నేపథ్యంలో చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు. అసలు అందరూ ఆ పచ్చడి గురించి మాట్లాడతారు కానీ ఆ ముక్కలు మామిడికాయ ముక్కలు కొట్టి అసలు వారు ఎంత కమ్ముతున్నారు, వారికి ఏం మిగులుతుంది అన్న దానిపైన కూడా ఎవరు దృష్టి సారించరు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఆ ప్రదేశంలోనే ఉన్నాం. పచ్చడి ముక్కలు అయితే కొడుతూ ఉన్నారు. కాయకి 5 రూపాయలు మాత్రమే పలుకుతుందని, ఈసారి భారం ఏమీ లేమని కూడా మామిడికాయ ముక్కలు కొట్టే వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. పెద్ద కాయ అయితే 8 రూపాయలు, చిన్న కాయ అయితే 5 రూపాయలు మాత్రమే పలుకుతుంది, మాకేమి మిగలట్లేదని కూడా వాపోతున్నారు. అయితే అది మామిడికాయకి సంబంధించి పూర్తిగా మినరల్ వాటర్తో కడిగి మరి శుభ్రం చేసి మరి మామిడికాయ ముక్కలు కొడుతున్నారని కూడా తెలుస్తుంది. అయినా ఇంత చేసినప్పటికీ కూడా సరైన ధర పలకకపోవడంతో కూడా వీరు కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అసలు మీరందరూ కూడా బృందంగా కలిసి ఈ పని అంతా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎటువంటి ధర పలకట్లేదని కూడా చెప్తున్నారు. మొత్తం మినరల్ వాటర్తో కడిగినప్పటికి కూడా కాయలు ముక్కలు ఎంత శుద్ధి చేసి ఎంత ముక్కలు కొట్టినప్పటికీ కూడా వినియోగదారులు ఏదైనా కొంచెం చిక్కు వచ్చినా కూడా వాదిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ విజువల్స్లో చూసుకుంటే కూడా ముక్కలు కొట్టి ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఒక కాయ 5 రూపాయలకి పలుకుతుందని, కేవలం వాళ్ళకి ఎటువంటి లాభం మిగలట్లేదని కూడా చెప్తున్నారు. అసలు వీరికి ఎంతవరకు మిగులుతుంది, ఏం మిగులుతుంది, ఎంతవరకు జరుగుతుంది అన్నది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇక్కడ వారికి కూర్చోడానికి చోటు ప్రదేశం కూడా మంచి ప్రదేశం లేదు. అమ్మ, ఎంత పలుకుతుంది మీకు రేటు? ఏంటమ్మా, కాయలు అమ్మేవాళ్ళు వాళ్ళమ్మా, మేము కాదు. నాకు మాట్లాడుతా కూల్ డబ్బులు వస్తాయమ్మా. పొద్దున్న 6ంటికి వస్తాం, సాయంత్రం 7ంటికి వెళ్తాం. మనిషికి వచ్చి 500, 600 వస్తాయమ్మా. ఇక్కడ మొత్తం 45 మంది ఉంటామమ్మా. కాయలు అమ్మేవాళ్ళు వాళ్ళు, మనకు పెద్దగా తెలియదమ్మా. 45 మంది అమ్మ. మరి అందరం వాళ్ళ పట్టా వేసుకుంటాం, మొత్తం మళ్ళీ కొట్టి పంచుకుంటాం తల్లి. ఎంత అన్నా రాని, రూపాయి రాని, 10 రూపాయలు రాని, మొత్తం నలుగురం తీసుకుంటాం. కడిగి తుడిసి కొడతామమ్మా. సో చూసారు కదా, కడిగి తుడిచి మరి ముక్కలు అమ్ముతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా సరైన ప్రదేశం కూడా లేదని కూడా చెప్తున్నారు. ప్రదేశం లేకపోయినా కూడా పూర్తిగా ముక్కలు కొట్టి మరి అమ్ముతున్నారని చెప్పుకోవచ్చు. అమ్మ, చెప్పండి, ఏంటండి చోటు లేదమ్మా. 5 రూపాయలేనండి కాయ. కానీ మాకు చోటు కావాలండి. 40 సంవత్సరాలు బట్టి ఈ వాన వస్తే మళ్ళీ ఎత్తిపెట్టేవలసి వస్తుంది. 45 మంది అండి. ఏం మిగులుతుందండి? 500 వస్తే 500 ఇంటి అద్దెలకి అని, డోకరాలు కానీ, ఇంట్లో తిండి కానీ 600, 700 పడుతుందండి. ఆటా పొద్దున్న 6ంటికి వస్తే చందాలు 8ంటికి వెళ్తున్నామండి. ఏం కడుతుందమ్మా? మీరు ఆలోచించండి. సో చూసారు కదా, ముఖ్యంగా మామిడికాయలు అంటే మనం ఎప్పుడు మామిడికాయలు అంటే పూర్తిగా రంగు బాగా ఉండి ఆ మామిడికాయల గురించే మాట్లాడుతూ ఉంటాం. అసలు పచ్చడి మామిడికాయలు వెనక ఏం జరుగుతుంది, పచ్చడి మామిడికాయలకు సంబంధించి ఎటువంటి ఇట్లాంటి పరిస్థితులు కలుగుంటాయి అనే దానిపైన కూడా ఇప్పుడు మనకు తెలుసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే పూర్తిగా వీరందరూ దాదాపు 45 మంది ఇక్కడ ముక్కలు కొడుతున్నది కనిపిస్తుంది. అయితే వీరికి లాభం ఏమీ మిగలట్లేదని కూడా వాళ్ళు వాపోతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, YK న్యూస్, విజయవాడ.